అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే కథ 'స్త్రీ'. రచన రంగనాయకమ్మ గారు. సారథి అద్దం ముందు నిలబడి అరగంట అయినా అయింది. ముస్తాబులో మూడో వంతు కూడా ముగిసినట్లేదు. లక్స్ సబ్బుతో రెండుసార్లు రుద్దుకున్న మొహానికి పాండ్స్ స్నో మెత్తుకుని రెమీ పౌడర్ అద్దుకున్నాడు. టేబుల్ మీద అద్దానికి దూరంగా దగ్గరగా నడుస్తూ వివిధ కోణాల్లో కోట సరి చూసుకున్నాడు. సన్నగా దువ్వుకున్న జుత్తుని మళ్ళా దువ్వెన తిరగేసి నొక్కులుగా ఒత్తుకుని కొంత జుత్తు దుబ్బుని నుదురు మీదకు పడేసుకుని సంతృప్తి పడ్డాడు. షర్టు చేతులు మడతలు పెట్టుకుంటూ కంఠం దగ్గర గుండీ తీసి డెస్క్లో పడేశాడు. గ్యాబర్డిన్ ప్యాంట్లోకి టెర్లిన్ షర్ట్ టక్ చేసి మచ్చల నైలాన్ బెల్ట్ తగిలించాడు. సిల్క్ కర్చీఫ్ మీద నూర్జహాన్ వంపుకొని పాలిష్ చేసుకున్న బాటా బూటు కట్టుకున్నాడు. రేడియో కవర్ మీద బుద్ధిగా ఎదురు చూస్తున్న రిస్ట్ వాచ్ అందుకుంటూ గాజుల చప్పుడుకి గుమ్మం కేసి చూశాడు. నవ్వుతూ కనిపించింది. ఓ గంట నుంచి ఇక్కడే నుంచున్నాను. ఎంత పిచ్చిదానివి, కూర్చోవాలనైనా తెలియలేదా నీకు? రాజావారు బొత్తిగా షోకిళ్ళ పురుషులైపోతున్నారు. గంటల కొద్దీ అంతూ దరి లేని ముస్తాబు కొంచెం కాటుకు కూడా అంటించుకుంటే. థ్యాంక్స్ డార్లింగ్, బాగా గుర్తు చేశావు. ఇవాళే ఒక సుర్మా బాక్స్ కొంటాను. థ్యాంక్స్ అంటూ మళ్ళా అద్దంలోకి చూపులు మళ్ళించుకున్నాడు. సారథి ముస్తాబు వరకే షోకిలా పురుషుడు కాదు. అందచందాలు, అంగసౌష్ఠవం, మగవాళ్ళకు కూడా మరోసారి చూడాలనిపించే ఆకర్షణ అన్నీ కలిగిన అదృష్టవంతుడు. ఎల్లప్పుడూ నవ్వుతూనే మాట్లాడగలిగే అంత చురుకైనవాడు. విజయ గుమ్మంలో నిలబడే అంది. మీరు ఒక విషయం గుర్తించారో లేదో, ఇక మనం నిలువుటద్దం కొనాల్సిందే. ఈ చిన్నదాంట్లో మీ అందం పట్టడం లేదు. పర్వాలేదు డియర్, ఎలాగో ఇబ్బంది పడతాను. నీ మటుకు నీకేం కష్టం లేదు కదా. చిరునవ్వులోనే కోపం ప్రదర్శించింది విజయ. అక్కడికి మీరేదో నవమన్మధులైనట్టు. అబ్బే, ఈ ఇంటి వరకే నేను చెప్తూ ఉంటా. సరే కానీ ఎక్కడికి ఏమిటి ప్రయాణం? పెళ్ళినాడు కూడా ఇలా సింగారించుకుని ఉండరు. శోభనన్నాడు ఇంకా ఘాటుగా సింగారించుకున్నాను. షాక్ తిన్నట్టు చూసావు కూడా, మర్చిపోయావు కాబోలు. మీకు అసలు బొత్తిగా సిగ్గులేదు. అప్పుడు ఉండేది, ఆడదాన్ని పెళ్లి చేసుకున్నాకే పోయింది. కబుర్లు చెప్పి కప్పదాట్లు వేయకండి. ఎక్కడికి ప్రయాణం? అబ్బా, నిలదీసి అడుగుతున్నావే, మరి చెప్తే బాధపడవు కదా. ఏ అంత బాధపడే చోటుకు బయలుదేరుతున్నారా? ఏమో, ఎవరు చెప్పగలరు. ఆడదానికి అసూయ ఉంటుంది కదా. పోనీ బాధపడతానని తెలిస్తే మానుకుంటారా? అదేం కుదరదు, వెళ్ళి తీరాలి. అందుకే మరి చెప్పి వెళ్ళండి. అయితే చెప్పేస్తున్నాను, తర్వాత నన్నేం అనొద్దు, నువ్వేమనుకోవద్దు. ఈ ఉపోద్ఘాతాలకేం కానీ సంగతి ఏమిటి చెప్తురు? ఓ పిల్ల నన్ను పిలుస్తోంది రోజు, అందుకని ఇవాళ తెగించి చురుగ్గా చూసింది విజయ. అంతలోనే నవ్వు తెచ్చుకుంటూ అంది. పిల్ల పేరు మల్లెమొగ్గ, మీ పేరు జమీందారు, అదేనా? నిలదీసి అడిగావు, నిజాయితీగా చెప్పేశాను, తర్వాత నీ ఇష్టం. పిల్ల దగ్గరికి వెళ్ళే విషయం అయితే బయటికి చెప్పుకుంటారా ఎవరైనా? ఎవరి సంగతో నాకెందుకు, నేను మాత్రం ఏం చేసినా దాచుకోకుండా చెప్పేస్తాను. నువ్వు చాలా మంచిదానివి కాబట్టి. నేనేమీ అంత మంచిదాన్ని కాదు. ఆ వెధవ మంచితనం నాకు అక్కర్లేదు. అబ్బే, అలా అంటే అలా, నువ్వు ఒప్పుకోవు కానీ బొత్తిగా మంచిదానివి. ఇలా పొగిడితే నేనేం పొంగిపోను. మీ హాస్యాలకి అర్థం పర్థం లేదేమిటి? హాస్యమా? నీతోనా? ఇప్పుడా? పొరపడుతున్నావు డియర్. ఇది పచ్చి నిజం. నమ్మకపోతే నేనేం చేసేది? విజయ కాసేపు దీర్ఘంగా చూస్తూ నుంచుంది. ఎక్కడుంది పిల్ల? ఆకాశపు అంచున చందమామ చాటున నక్కి ఉన్నానోయ్ బావా, దాగి ఉన్నానోయ్ అని పాడుతూ ఉంటుంది రోజు. అయితే భూమి మీద లేదన్నమాట. మా ప్రేమ అర్థం చేసుకోలేకపోతున్నావు విజీ. ఊహాలోకాల్లో తేలియాడే నా చిన్నారి లవ్వు అంటే ప్రేయసి గోదావరి గట్టున పర్ణశాలలో కూని రాగాలు తీసుకుంటూ తన్మయించింది ఒక జాలరి చిన్నది. ఆహా, ఎంత సుందరంగా ఉంటుందనుకున్నావు. బెదిరి చూసే లేడి కళ్ళు, పెదవుల్లో దాగి ఉన్న దొండపళ్ళు, తుమ్మెదల్ని బంధించిన జుత్తు ముళ్ళు. ఓహో, నీచుగా కంపు ఒళ్ళు. నో, అదంతా గుడ్ స్మెల్. చేప పిల్లల్ని దేవుకునే ఆ చేతి వేళ్లతో గంటల తరబడి ఆడుకోగలను. ఊర్వశి కానీ నా ప్రేయసిని చూసిందంటే ఉస్సూరుమంటూ వెనక్కి వెళ్ళిపోదు ఊర్వశి కూడా. మీకు అసలు సిగ్గులేదు. ఎందుకు డియర్, ఎందుకు? ఏమిటి పిచ్చి ధోరణి? ఎవరిది? నాదా? పిచ్చి ధోరణ?
గుడ్ గాడ్, హాస్యాలకు కూడా హద్దుండాలి. ఇంత మోటుతనం పనికిరాదు. మరేమైనా చేయండి కానీ ఇలా మాత్రం బాధ పెట్టద్దు. నేను నిన్ను బాధ పెడుతున్నానా? ఎంత అపార్థం! అర్థం లేదు, అపార్థం లేదు. ఇలాంటి విషయం మరెప్పుడు నా దగ్గర ఎత్తద్దు. జీవితంలో ఏ కష్టమైనా సహిస్తాను కానీ ఈ దౌర్భాగ్యానికి తట్టుకోలేను. పూర్ ఫెలోవి. తప్పదు డార్లింగ్, తప్పదు. ఇదిగో నేను వెళ్తున్నాను. తలుపేసుకో. రాత్రికి రాకపోవచ్చు. మళ్ళా ముక్క అనండి, కాళ్ళు వెరగొట్టి మూల కూర్చోబెడతాను. మై గాడ్, అంత శిక్షే కాక మీరేం వేషం వేస్తున్నా ముద్దు ముద్దుగా చూస్తూ ఊరుకుంటానా ఏమిటి? సారథి నిట్టూరుస్తూ కుర్చీకి అంటుకుపోయాడు. పతివ్రతలు భర్తల కాళ్ళు విరగ్గొడతారా? అవసరమైతే విరగ్గొట్టి భర్తగారికి బుద్ధొచ్చాక బాగు చేయించుకుంటారు. అదే ఈ కాలం పతివ్రత్యం. చిచ, ఇది అన్యాయం. సుమతి ఇలాగే చేసిందా? ముద్దు కృష్ణుడు పెళ్ళాలంతా ఇలాగే చేశారా? పాండురాజు ఏం చేశాడో, ద్రౌపది మొగుళ్ళంతా ఏం చేశారో కూడా గుర్తు తెచ్చుకుంటారా? ఆ పురాణాలేగా మీకు ఆధారం. మాటలు నేర్పిన కుక్కని వేటకు తీసుకెళ్ళినట్టుంది నా పని. అసలు సంగతి మర్చిపోయి నీతో వాదం వేసుకుని కూర్చున్నాను. నా జాలరి చిన్నది, ఎదురు తెన్నులు చూస్తూ ఉంటుంది. వస్తా, బాబాయ్. వస్తున్నా ప్రేయసి, వచ్చేస్తున్నా. ఇదిగో ఏమిటా దూకుడు? సారీ డియర్, సారీ. విజయ ఈల వేసుకుంటూ పోతున్న సారథిని చూస్తూ బొమ్మలా నుంచుంది. ఛ, ఏమిటి మనిషి, రోజుకొక మేళం. నిజమో తెలియదు, అబద్ధమో తెలియదు. ఎంతైనా సారథి బొత్తిగా ఇంత తెగించగలడంటే నమ్మకం కుదరటం లేదు. తప్పుడు పనులు చేసేవాళ్ళు అంత ధైర్యంగా చెప్పుకోగలరా? అయితే ఇదంతా ఉత్త హాస్యమేనా ఏమిటి? అదేమో కానీ నవ్వుతాలకైనా అలాంటి విషయాలు ప్రస్తావిస్తే సహించలేదు విజయ. బాధలు, బరువులు, హాస్యాలకు మాత్రం ఎవరు కోరి తెచ్చుకుంటారు? ఏ ఆడది మగవాణ్ణి పరాయి పంచపాలు చేస్తుంది? త్రుళ్ళిపడింది విజయ. దిమ్మెరపోయినట్టు అచేతనంగా నిలబడింది. అయితే మరి రుక్కు అత్త ఆడది కాదా? ఆడదానికి ఉండే అసూయ, బాధ అత్తకు లేవా? అత్త గుర్తొచ్చినప్పుడల్లా మనసు ఆలోచనలతో కొట్టుకుంటుంది. రకరకాల భావాలు చెలరేగుతాయి. పాపం పిచ్చి అత్త అనుకుని జాలిపడాలనిపిస్తుంది. బొత్తిగా తెలివి మారింది అంటూ విసుకోబుద్ధి పుడుతుంది. పతివ్రతనైపోదామనే తాపత్రయమో ఏమిటో అంటూ వెటకారం చేయాలనిపిస్తుంది. అసలు స్వార్థమే ఎరగని పుణ్యాత్మురాలు. చేతులైతే దండం పెట్టాలన్నంత గౌరవం కలుగుతుంది. ఏది అయినా అత్త మాత్రం ఆడజన్మకే కాదు, మానవ జన్మకే అతీతురాలు. జీవితంలో ఏమీ అనుభవించలేదు, అనుభవించాలని తాపత్రయపడలేదు కూడా. విజయ లాంటి ప్రతి ఆడపిల్లకి రుక్మిణమ్మ ఒక సమస్యే. ఇక ఆ పల్లెటూళ్ళలో వెంకట్రాయుడు భార్య చిన్నపిల్లలందరికీ అత్తయ్యే. మధ్యాహ్నం పూట వాళ్ళ మండువాలో ఆటలు ఆడుకోవటం, రుక్కు అత్తతో జడలు వేయించుకోవటం ఆ వీధి పిల్లలందరికీ అలవాటు. తలకో గుప్పెడు శనక్కాయలో, వేపుడు శనగలో, కారం అటుకులో పెడుతూ ఉంటుంది రోజూ పెడుతూ ఉంటుంది. రుక్మిణికి పిల్లలు లేరు. బహుశా పుడతారనే నమ్మకం కూడా లేదేమో. అందుకే పిల్లలందరినీ అంత ముద్దు చేసి వాళ్ళ అల్లరి చూసి నవ్వుతూ కూర్చుంటుంది. ఆ పిల్లల ముఠాలో విజయే కాస్త పెద్దది, 10-12 ఏళ్లది. రుక్మిణికి విజయ్ అంటే మరీ అభిమానం, కాస్త దూరం చుట్టరికం కూడా. ఒక్కోసారి రాత్రిళ్ళు కూడా విజయ్ అత్త దగ్గరే ఉండిపోతుంది. ఓ రోజు పగలు 10 గంటల వేళ అత్తయ్య గారి మండువాలో చేరారు పిల్లలంతా. విజయ, సావిత్రి, సరోజ, కమల పచ్చీస్ ఆడుకుంటున్నారు. వరలక్ష్మి, సుసి చింతగింజలు లెక్క పెట్టుకుంటున్నారు. సావిత్రి చెల్లెలు, కమల పెద్ద తమ్ముడు కాగితాలు చింపుకుని గాలిపటాలు కట్టుకుంటున్నారు. చావిడంతా గోలగోలగా ఉంది. వెంకట్రాయుడు వీధిలోంచి వచ్చాడు. అతగాడి వెనక మరొక ఆడమనిషి కూడా వచ్చింది. ఎర్రగళ్ళ చీర మండల పైకి కట్టుకుంది. కాళ్ళ కడియాలు బాగా కనపడుతున్నాయి. 2 చేతులకి బెత్తెడేసి వెడల్పున ముదురు నీలం గాజులున్నాయి. జుట్టంతా గట్టిగా బిగించి కొప్పు వేసుకుంది. కుడి చెంప మీద నల్లగా జిడ్డుగా ఉన్న మొహంలో డబ్బంతా ఎర్రబొట్టు మసగ్గా కనిపిస్తోంది. రాయుడు వెనకే నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది చావిట్లోకి. పిల్లలేమంతా దాని గొడవ పట్టించుకోలేదు. పొలం పని వాళ్ళు కూలికి వస్తుంటే మామయ్య ధాన్యం కులిపించడం అందరికీ మామూలే. వెంకట్రాయుడు దక్షిణపు గది తలుపులు తీసుకుని లోనికి వెళ్ళాడు. వెనకే ఆ కూలి మనిషి గదిలోకి వెళ్ళబోయింది. ఆటల సందట్లో మునిగిపోయిన విజయ హఠాత్తుగా తలెత్తి చూసి అరిచింది. ఏయ్, నువ్వు లోపలికి వెళ్తావే? నించో ఇక్కడ, మామయ్య తాళాలు తీసుకొస్తాడు. ధాన్యం కొట్టు వాకిట్లోనే ఉందిగా. బెత్తరబోతూ గడపకి వతలే నుంచుండిపోయింది ఆడమనిషి. వెంకట్రాయుడు దాని చేయి పట్టి గుంజి లాగాడు గదిలోకి.
అది కాస్త తలుపు చాటుకు ఒదిగి నుంచుంది. దాని బొమ్మ ఎదర గోడకి వేలాడుతున్న అద్దంలో స్పష్టంగా కనిపిస్తోంది. చావిట్లోకి పిల్లలంతా గోల్ చేసుకుంటూ గదిలో దూరిన కూలీదాన్ని, అద్దంలో పడుతున్న దాని బొమ్మని చూడటానికి గుంపుగా వెళ్ళి పడ్డారు. రాయుడు కోపం నటించి, పోండి, ఇళ్ళకపోండి, చెప్తుంటే కదలరే, మళ్ళా మధ్యాహ్నం వచ్చి ఆడుకుందరు కానీ నడవండి అంటూ పెద్ద గొంతుతో కేకలేస్తూ పిల్లలందరినీ చావిట్లో కూడా లేకుండా చెదరగొట్టేశాడు. ఉండేలు చూసిన పిల్ల కాకుల్లా చిల్లా చెదిరై వీధుల్లోకి పరిగెత్తారు పిల్లలు. విజయ ఒక్కతి పడమటింటి గదిలో నక్కింది. వెంకట్రాయుడు మళ్ళా దక్షిణపు గదిలో దూరి తలుపులు బిగించుకున్నాడు. పరికిణి ఎగరేసుకుంటూ వంటపాకలోకి పరిగెత్తింది విజయ. అత్త అత్త, మామయ్యేమో ఎవరితో అమ్మి కూడా గదిలోనే ఉంది, తలుపులన్నీ వేసేశాడు. ఎప్పుడే? రుక్మిణి నవ్వుతూ అడిగింది. ఇప్పుడే, మేమంతా ఆడుకుంటుంటే వెళ్ళిపోమ్మని కేకలేశాడు. నేనొక్కదాన్ని నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చేశాను. రా అత్త, చూద్దాం మనం. కందిపచ్చడి రుబ్బుతున్న రుక్మిణి విరగబడి నవ్వింది. ఏమిటి చూస్తామే? విజయ కోపం వచ్చింది. తలుపు చెక్కల మధ్య పొడుగ్గా చీలికుంది కాదేమిటి? కాస్త ఎందుకు కనిపించదో? చాపిచ్చి పిల్ల, అలా చూడకూడదు. అటు వెళ్ళకు, కూర్చో నా దగ్గర. ఆ పీట తెచ్చుకో, పచ్చడిలో ఉప్పు చాలిందో లేదో చూడు. గోరెడు పచ్చడి విజయ్ చేతిలో పడేసింది. పీట మీద కూర్చుని పచ్చడి చప్పరిస్తూ కుతూహలంగా అంది. ఆ అమ్మి ఎవరత్తా? ఎవరో పొలం పనికి వచ్చిందేమో. మీ మామ మనసైంది కావాలు. అందంగా ఉందా ఏంటి? చీ, దెయ్యంలా ఉంది. పక్కుమంటూ నవ్వింది రుక్మిణి. నీకు నచ్చలేదంటే మీ మామయ్య కళ్ళకు రంబలాగా ఉంటుంది అది పోనీ నీకు నేను బాగుంటానా? విజయ అత్తకేసి అభిమానంగా చూసింది. ఆ చూపే అత్త తనకు బాగా నచ్చినట్టు చెప్తోంది. నిజంగానే రుక్మిణి అందంగా ఉంటుంది. పచ్చగా బొద్దుగా ఏ చీర కట్టుకున్నా నిండుగా ఉంటుంది. ఎంత అణిచి దూకున్నా రేగుతూ ఉండే జుట్టుని అందంగా మెడ మీదకి ముడి చుట్టుకుంటుంది. ఏ రోజు కాళ్ళకి పసుపు, కళ్ళకు కాటుక, మొహాన బొట్టు బద్దకించకుండా పెట్టుకుంటుంది. పిల్ల జల్లా లేరేమో. ఎప్పుడు ఎడ్డిగా కనిపించక పరిశుభ్రంగా కడిగిన ముత్యంలా ఉంటుంది. రాయుడికి పెళ్ళామంటే ప్రేమ లేకపోలేదు, కానీ మోజు మాత్రం లేదు. పెళ్ళాం ఏ విధంగా అలంకరించుకున్నా, ఎంత కొత్త చీర కట్టుకున్నా ఆ సింగారంలో ప్రత్యేకత ఏమీ కనిపించదు. దగ్గరికి రావాలన్నా తహతహ ఏమీ ఉండదు. తను కట్టుకున్న భార్య అనే అభిమానం, సానుభూతి మాత్రం ఎన్నడూ భార్యను అసహించుకునేలాగా చేయలేదు. సంసార విషయాల్లో భార్య సుఖానికి కూడా ఏ లోటు లేకుండానే చూసుకుంటాడు. వెంకట్రాయుడు బాగా పొడగరి, బలిష్టమైనవాడు. మల్లు పంచకట్టి గ్లాస్కో లాల్చి తొడిగి జరీ కండువా వేసుకుని బయలుదేరుతుంటే రుక్మిణి ముచ్చటగా చూసుకుంటుంది. ఈడు జోడు విషయంలో మాత్రం రుక్మిణి వెంకట్రాయుడికి ఏమంత సరిపడదనే చెప్పుకోవాలి. పాపం రుక్మిణి పొట్టి వాళ్ళకంటే మరి కాస్త పొట్టి. వెంకట్రాయుడి దగ్గర నిలబడితే అసలే పొట్టి పిచ్చుకోలాగా నువ్వు నా గుండెల దగ్గరికైనా రాలేదే అంటూ హాస్యాలు ఆడుతూనే ఉంటాడు. పోరిద్దరు మీ ముచ్చట్లకు నేనేం అడ్డు రావట్లేదుగా, నా కర్మ నాది అని నవ్వేస్తూ ఉంటుంది రుక్మిణి. విజయ్, ఏమిటే మాట్లాడకుండా కూర్చున్నావు? నేను ఎలా ఉంటానని అడిగితే చెప్పలేదే? విజయ ప్రేమగా అంది. నువ్వు చక్కగా ఉంటావు అత్త. పొట్టిగా అందంగా ఉంటానట కదా, చూడు మీ అమ్మ వాళ్ళు పొడుగ్గా నిండుగా ఉంటారు. ఎందుకేమిటి అంత పొడుగు? నువ్వే బాగుంటావు నాకు. రుక్మిణి నవ్వుతూ అంది. మా విద్యకి నేనంటే చాలా అభిమానం. పచ్చడి రుబ్బుతున్న అత్తకేసి చూస్తూ కూర్చుంది విజయ. ఉన్నట్టుండి అడిగింది. అత్త, అది నీ గదిలో కూర్చుంది కదా, దెబ్బలాడవే? దెబ్బలాడకూడదే, అదే వెళ్ళిపోతుందిగా మళ్ళా. విజయ్కి నచ్చలేదు, మరేం అడగలేదు. అడిగిన అత్త సరిగా చెప్పట్లేదుగా. కాసేపు బుద్ధిగానే కూర్చుంది. అది వెళ్ళిపోయిందేమో చూసిరానా? దాని గోలేందుకే నీకు? కూర్చో, అన్నం పెడతాను, మధ్యాహ్నం వెళ్దుగాని ఇంటికి. పచ్చళ్ళలో చిట్ట చివరిలో వెల్లుల్లిగడ్డ తిప్పి పడేసి జాడీలోకి తీసుకుని లేచింది రుక్మిణి. ఆ చేత్తోనే విజయకి అన్నం పెట్టి కమ్మగా నెయ్యి వేసి కంది పచ్చడి ముద్దలు కలుపుతూ కూర్చుంది. పెరటి వైపుకి వచ్చాడు వెంకట్రాయుడు. ఉడుకు నీళ్లున్నాయేమో తోడి పడయ్యే. విజయ ఎంత గొడవ చేసిందో చూసారా అంటూ నవ్వుతూ లేచింది రుక్మిణి. పొంత కుండెడు నీళ్లు చేదలోకి దిమ్మరించి వేప చెట్టు కింద పెట్టొచ్చింది. తుండుగుడ్డ తీసుకెళ్లి కొమ్మ మీద వేళ్లాడేసింది. నీళ్లు దిమ్మరించుకుంటున్న మొగుడికి ఎదురుగా నిలబడి హాస్యంగా అంది. పొలం పని కొత్త ఆడది రావటం పాపం అనుకుంటా. అగోరించావుగానే అన్నం వడ్డిద్దు, వచ్చేస్తున్నాను. విజయ పక్కనే పెద్ద పీట వాల్చి వెండి కంచంలో అన్నం కూరలు వడ్డించింది. రాయుడు ఒళ్ళు తుడుచుకుని పీట మీద కూర్చుంటూ విజయ వీపు మీద చరుపు చరిచాడు. మీ అత్తకేం కోపం లేదు కానీ నీకు కోపం వచ్చిందంటే పిల్ల. సిగ్గుపడి తలదించేసుకుంది విజయ. ఇది మొగుణ్ణి బాగా సాధించేలాగే ఉంది అంటూ నవ్వింది రుక్మిణి. మరోసారి మధ్యాహ్నం 2 గంటల వేళ అత్త గాజులమ్మి వీధిలో పోతోంది, పిలిచేదా? గాజులు వేసుకోవాలన్నావుగా నిన్న. అవునే విజయ్, చేతులు నిండుకున్నాయి, పిలుచుకురాలేకపోయావు. అది వెళ్ళిపోతుందో ఏమో అంటూ కొంగుపరుచుకుని
పడుకున్న రుక్మిణి లేచి చావిట్లోకి వచ్చింది. అప్పటికే బయటకు పరిగెత్తింది విజయ. ఓ గడియకు గాజుల కనకాన్ని వెంటబెట్టుకుని వచ్చింది. అది బస్తీ నుంచి గాజులు అమ్మ తెచ్చే బడాయి కుర్రది. ఆ మధ్యనే కొత్తగా వస్తోంది ఊళ్ళో వెంట. కనకం గోనె సంచులతో గాజులు అమ్ముకునే మలారం మనిషిలా ఉండదు. అద్దాల పెట్టిలోంచి గాజులు పైకి కనిపించేలాగా రంగురంగులుగా పేర్చి చేత్తో పట్టుకుంటుంది. దాని దగ్గర గాజులు కొనుక్కోవటం ఆ ఊళ్ళో చాలామంది ఆడపిల్లలకి సరదా, గర్వం కూడా. ఆ రోజు కనకం జిలుగు టలుగుల్లా పెనవేసుకున్న తీగల చీర కట్టుకుంది. చీర కుచ్చిళ్ళు రోడ్లో తుడిచేలా నేల మీద పారాడుతున్నాయి. చెంపలు ఎగదువ్వుకుని నడినెత్తి మీద బర్మా ముడిచుట్టింది. అస్తమాను తమలపాకులు నములుతూ ఉంటుందేమో. పళ్ళు, పెదాలు గారపట్టి పొగాకు రంగుతో కనిపిస్తున్నాయి. చెంపల మీద పౌడరు చెమటక తడిసి మత్సలు కట్టింది. చావిట్లోకి వస్తూనే చెంకీ చారల చెప్పులు గుమ్మం వరగా విడిచింది. రుక్మిణి అంతవరకు కనకం దగ్గర గాజులు కొనుక్కోలేదు. ఒకసారి దానికేసి ఆశ్చర్యంగా చూసి ఏ తాకుల చాప తెచ్చి పరిచింది. కనకం వెకిలిగా నవ్వుతూ చావిడంతా ఓసారి కళ్ళు తిప్పి చూసి చాప మీద కూర్చుని పెట్టి తెరిచింది. అంతలోనే మొహం దుడుచుకుని చేతిగుడ్డతో గాలి విసురుకోవటం మొదలెట్టింది. ఎండలోంచి వస్తే మరీ ఒక్కగా ఉన్నట్టుంది. విజయ కాస్త లోపలికి వెళ్ళి విసనకర్ర తీసుకురావే అంటూ పురమాయించింది రుక్మిణి. గాజుల కనకం కేసి కన్నార్పకుండా చూస్తూ కూర్చున్న విజయ బలవంతంగా లేచింది. కనకాన్ని చూసిన కొద్దీ చూడాలనిపిస్తోంది పిల్ల వెధవలకి. పెళ్లి పందిట్లో గ్యాస్ లైట్ల వెలుగులో డ్యాన్స్ చేసే భోగం దానిలాగా ఉంటుంది కనకం. అలాగే అస్తమానం ఉత్త పండ్యానికి కిలిస్తూ ఉంటుంది. ఒక్క నిమిషంలో చేట అంత విసనకర్ర తీసుకుని పరిగెత్తుకొచ్చింది విజయ. కొంచెం మజ్జిగ తాగుతావు? నీ పేరు కనకం కావోను విన్నాలే అంది రుక్మిణి దాని చెమటలు చూడలేక. కనకం ఇబ్బందిగా చిట్లించింది మొహం. చల్ల వద్దు బాబు, కాసినిండి టీ నీళ్ళు తెస్తే తాగుతాను అదోలా నవ్వింది. టీలు కాఫీలు మా ఇంట్లో ఉండవు మరి, పోనీ పాలు కావాలంటే తాగు అంటూనే దాలి మీద కుండలో ఉన్నాయి, కాసిని గాజు గ్లాసులో వంపుకుని రావే విజ్జి. జాగ్రత్త, కుండ బద్దలు కొట్టేవు. పాలు తాగి విసనకర్రతో కాసేపు విసురుకుని గాజులు చూపించడం మొదలెట్టింది కనకం. మధ్యాహ్నం నిద్ర ముగిసి లేచి గదిలోంచి బయటికి రాబోయిన వెంకట్రాయుడు గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. ఎదరగా కనిపిస్తున్న చెంకీ చెప్పుల కేసు చూస్తూ, ఈ గాజులు తీసుకోండమ్మా, అర్ధాంగి గాజులు. పెళ్ళాం వేసుకుంటే చాలు మొగుడు బందైపోయినట్టే, కుక్కలా వెంటబడతాడు. తన చమత్కారానికి తానే వెరగబడి నవ్వుతోంది కనకం. పెడకాళ్ళు వేసుకుని వయ్యారంగా కూర్చుని గాజులు విప్పి చూపిస్తోంది. తీసుకుంటాలే, ఇంకా రకాలు చూపించు అంది. ఇవి చాలా బాగున్నాయి అత్త, గమ్మున తీసుకో అంటూ కంగారు చేస్తోంది విజయ. వెంకట్రాయుడు ఆరాటంగా గాజుల కనకం కేసి చూస్తూనే నుంచున్నాడు. కాసేపటికి మళ్ళా లోపలికి పోయి, జయ మీ అత్తని ఇలా రమ్మను అంటూ కేక పెట్టాడు 2-3 సార్లు. గాజుల ఎన్ని కాపు చేసి వెళ్ళింది రుక్మిణి. వెనకే గదికేసి చూస్తూ కూర్చుంది కనకం. కాసేపటికి మామూలుగా చావిట్లోకి వచ్చింది రుక్మిణి. వెంకట్రాయుడు కనకం కేసు కోరగా చూస్తూ టీవీగా నడుస్తూ వీధిలోకి వెళ్ళిపోయాడు. కనకం 1-2 సార్లు వీధి కేసు చూసి మళ్ళా గాజుల బేరంలో పడింది. నా గాజులు తర్వాత తీసుకుంటా కానీ ముందు ఈ పిల్లకు అందమైన గాజులు వేయి అంటూ విజయ్ చేతులు అందించింది రుక్మిణి. నేను మొన్ననే వేయించుకున్న అత్త అంటున్నా వినిపించుకోకుండా కొత్తగా 4 తళుకు గాజులు వేయించింది విజయ్కి. మీ గాజులు కూడా గమ్మని చూసుకోండి, నేను పోవాలా కంగారు పడింది. పోన్లే ఊళ్ళో అమ్ముకురా, తర్వాత తీసుకుంటాలే నేను తాపీగా కూర్చుంది రుక్మిణి. పొద్దుపోద్దమ్మా, ఏకంగా అమ్ముకుపోతాను. పొద్దుపోద్ది, చీకట్లో స్టేషన్ కాడికి నడిచిపోవాలా. అంత చీకటి పడితే మా ఇంట్లో ఉండిపోద్దు లేదు. మేము మాత్రం మనుషులం కామా, ఒక్క పూటగా ఆదరించలేమా? అదే మాటమ్మా, ఇంటికాడ మా యజమాని ఎదురు చూస్తాడాగా. చూస్తే చూస్తాళ్లే, చీకటి పడి వెళ్ళలేనప్పుడు ఏం చేయగలవు? ఈ పూట మా ఇంట్లో ఉండాల్సిందే. 10 రూపాయల గాజుల వరకు తీసుకుంటాను, తిరిగ్గా చూసుకోవాలా వద్దా? అయితే ముందు ఊళ్ళోనే చూసుకురమ్మంటారా? వెళ్ళిరా, మర్చిపోకు సుమి. అయ్యో, ఇంత పెద్ద బేరం పోగొట్టుకుంటామేంటమ్మా? మళ్ళా గాజులన్నీ పెట్టిలో సర్దుకుని లేచింది కనకం. అత్త, ఇప్పుడే తీసుకోకూడదు, తీరిక తీసుకుందాం లేవే, తొందర వచ్చే. రుక్మిణి వంటపాకలోకి వెళ్ళి ఒక సోలెడు మినప్పప్పు నీళ్లలో పోసి వచ్చింది. సాయంత్రం అరకోడి పిల్ల ఓ దాన్ని కోయించింది. కాసిని గారెలు వండింది. జీడిపప్పు యాలక పొడి వేసి సగ్గు పాయసం కాచింది. గాజుల కనకం వచ్చేసరికి వేడి నీళ్లు కూడా తోడించింది. కనకం వచ్చేసరికి బాగా చీకటి పడింది. వస్తూనే ఉస్సూరు అంటూ కూలబడింది. కాస్త ఒళ్ళు కడుక్కుంటావు? ఇప్పుడేం స్థానం లేమ్మా, కాస్త తిండి తిని పడుకుంటాను. అలా బద్దకించకే, నీళ్లు పోసుకుంటే ఎండలో తిరిగేవేమో, సుఖంగా ఉంటుంది ప్రాణం. పాలేరు తోడి పెట్టనే పెట్టాడు దొడ్లో. ఒళ్ళు తుడుపు, గుడ్డ, సబ్బు బిళ్ళ ఇక్కడే ఉన్నాయి, లేచి వెళ్ళు.
కనకానికి బద్ధకం పోయింది. సబ్బుతో గుమగుమలాడేలా ఒళ్ళు తోముకొని నీళ్లు పోసుకుంది. ఓసారి ఆశ్చర్యంగా చూసి రుక్మిణి అందించిన చాకింటి చీర కట్టుకుంది. నైట్ క్వీన్ గుర్తులు రెండు తెంపి చుట్టలో కుక్కుకుంది. అదంతా చూస్తూ ఉంటే మహదాశ్చర్యంగా ఉంది విజయ్కి. అత్త, కనకం ఇక్కడ ఎందుకు ఉండిపోయింది అంటూ గుసగుసలాడుతూ అడిగింది రుక్మిణి వెనకే తిరుగుతూ. పాపం చీకటి పడిపోయింది కదా, బస్తీ ఎలా పోతుంది? పోనీ ఈ రాత్రికి ఉంటే మనదేం పోయింది? కోడి మాంసం, గారెలు, పాయసం వగైరాలతో ఆపసోపాలు పడుతూ తింటున్న కనకాన్ని చూస్తే విజయకు మళ్ళా ఒక ఆలోచన వచ్చింది. అత్త, కనకం మనకు చుట్టం కాదుగా, ఇవన్నీ ఎందుకు వండావు? దానికోసం వండానా ఏమిటి? మనం మాత్రం తింటలేదా? మీ మావయ్య వండమంటే వండాను. అత్త చెప్పే కబుర్లు ఏవి విజయకు సంతృప్తి కలిగించలేదు. హడావిడిగా పాలేళ్ల మీద అరుస్తూ తిరిగే మావయ్య కూడా ఎందుకో నెమ్మదిగా మాట్లాడుతూ వాళ్ళని తొందరగా పంపేశాడు. పెరట్లోకి చావిట్లోకి అదే పనిగా తిరుగుతున్నాడు. కనకం కేసు చూసి నవ్వుతుంటే అదేమిటో సిగ్గుపడిపోతుంది దానిలాగా తలుపు చాటుకి నక్కింది. విజయ గబగబా రుక్మిణి దగ్గరికి వెళ్ళి, అత్త, గాజుల కనకం ఎక్కడ పడుకుంటుంది అని అడిగేసింది రహస్యంగా. లంక అంత ఇంట్లో అది పడుకోవడానికి చోటే లేదా? మనం మాత్రం ఈ పెరట్లోనే పడుకుందాంలే, పద, వంటపాక తలుపులేసి వస్తాను. విజయ జాగ్రత్తగా చూస్తూనే ఉన్నా కనకం వెంకటరాయుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోయిందో అర్థం కాలేదు. గుండెలు అవికేలా పరుగెత్తుకొచ్చింది. గుండెలు అవిసేలా. అత్త, చూసావా, కనకం మావయ్య దగ్గర కూర్చొని చెప్తోంది. దక్షిణ వైపు దొడ్లో నవ్వుతోంది కూడా. మీ మావయ్య బస్తీ కబుర్లేవో అడుగుతున్నాడు కాబోలు. అదే వస్తుందిలే, రా ఇలా పడుకుందాం. మొహం చిట్లించుకుంది విజయ. ఛీ, అది మా మావయ్య దగ్గర ఎంత దగ్గరగా కూర్చుంది అనుకున్నావు మంచం మీద? ఎంత చెప్పినా అత్త గ్రహించలేకపోతుందని, మావయ్య ఏదో చాలా తప్పు పని చేస్తున్నాడని, పాపం అత్తను అంతా మోసం చేస్తున్నారని విజయ బాధ. అత్త చాలా మంచిది, కానీ మావయ్య బొత్తిగా చెడ్డవాడు. మర్నాటి పొద్దున కూడా చాలాసేపు గదిలోనే పడుకుంది. కొట్లోంచి కాఫీ పొడి తెప్పించి కాఫీ కాసిస్తే తాగింది. 10 గంటలకల్లా అన్నం తింది. 4-5 రకాల గాజులు ఏరిచ్చింది రుక్మిణికి. అదోలా నవ్వుకుంటూ తన చీర సంచిలో కుక్కుని రాత్రి కట్టుకున్న చీరతోనే బయలుదేరింది. నీ చీర అడగవే అత్త అనాలనుకున్న విజయ నవ్వుతూ అత్తే దాన్ని సాగనంపుతుంటే ఏమీ మాట్లాడలేక చూస్తూ ఊరుకుంది. ఇక విజయ చాలా వరకు జ్ఞానం తెలిసొచ్చింది. అది పెద్ద మనిషి ఆకుల మీద కూర్చున్న గడియ నుంచే దాన్ని ఒక ఆరిన దాన్ని చేసి అమ్మలక్కలంతా ఎన్నడూ మాట్లాడుకోని విషయాలు దాని ముందే ముచ్చటించుకోవడం మొదలెట్టారు. ఏమమ్మాయి మంగమ్మదినా, నీ కూతురు సమర్థాడి కూసుంది. ఇక ఆలస్యం చేయకుండా అల్లుడిని ఎతకాలి, లేకపోతే నీ కూతురు అసలే నెరజాన, ఎవరినో లేవదీసుకుని చక్కాబోతుంది. చెణుకు విసిరింది ఒక పేరంటాలు. విజయకు అక్క వరస అయ్యే ఓ పడుచు పిల్ల. పోవటం కాస్త ఈ అత్త కొడుకుతోటే పోవే విజి పక్కుమంది. ఆ 3 రోజుల్లోనే విజయకు మొగుడు పెళ్ళాల రహస్యాలు, అందుకోసమే లేచిపోటాలు, కడుపులు తెచ్చుకోవటాలు, భయం కొద్దీ పిల్లలు కానీ పారేయటాలు, చాటుగా పరాయి వాళ్లతో తిరగడాలు అన్నీ అర్థమైపోయాయి. రాయుడు మావయ్య కొత్త ఆడవాళ్ళని ఎందుకు తీసుకొస్తాడో కూడా తెలిసిపోయింది. మరి అత్త ఎందుకు ఊరుకుంటోంది? నిజంగా అత్తకు తెలియదు. పేరంటాళ్ల కబుర్లలో రుక్మిణి మాటలు కూడా దొరలకపోలేదు. దానికేం సిగ్గు తల్లి, ఆడపుటకు పుట్టింది, చీవు నెత్తురు ఉన్నాయి. ఎవరితైనా మొగుడిని చేతులారా మరో ఆడదానికి అప్పగించగలదో? నేనైతే నా 3వ నాటికి ఉరిబోసుకుని చచ్చేదాన్ని. పాడు మొగుడితో ఏం సుఖపడాలి కనుక? వాడు బాధపడతాడనా ఏమిటి నీ ఉద్దేశం? ఎబ్బే, దీనికి మొగుడంటే తగని గారం మొదటి నుంచి ఇదే కొమ్ములిచ్చింది. అలాంటి కబురు వింటేనే ఒళ్ళు దహించుకుపోతుంది కదా. రుక్మిణి ఎలా భరిస్తుందో దాని మంచితనం మెచ్చుకోవాలర్రా. పోదు నీ వేదాంతం నువ్వును. అదేం మంచితనం, వల్లకాటి మంచితనం. అంతా రుక్కు అత్తని ఏసడించుకుంటుంటే విజయకు జాలేసింది. పాపం అత్త మాత్రం ఎందుకు అలా చేస్తోంది? విజయకు స్నానం అయినాడు రుక్మిణి ఏవేవో పలహారాలు అవి తీసుకొచ్చింది. విజయ 4 రోజులు మా ఇంట్లో భోంచేస్తుంది, పంపు వదిన అంది వాళ్ళ అమ్మతో. మంగమ్మ ఇష్టాన్ని బయటికి కనిపించలేకుండా ఈడేరిని పిల్ల, ఇదివరకులా ఎందుకులే రుక్మిణి పొరిగిళ్ల వెంట అని తప్పించుకోవాలనే చూసింది. రుక్మిణి ఊరుకోలేదు. అవును వదిన, నా కడుపున ఒక్క ఆడపిల్లైనా పుడితే విజయలాగే పెద్ద మనిషి అయ్యేది ఈ పాటికి. ఆ భాగ్యం నాకు లేకపోయింది. నీ అంత ప్రేమతో నేను చూడలేకపోయినా విజయ్ అంటే నాకు పంచ ప్రాణాలు. నా చేత్తో దానికి 4 రోజులు వండి పెట్టని, కాదనకు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. మరేమనలేక సరేలే వస్తుందిలే అనేసింది మంగమ్మ. విజయకు మొగుడు పెళ్ళాల కబుర్లన్నీ తెలిసిపోయాక అత్తతో ఎన్నో విషయాలు మాట్లాడాలనుంది, మరెన్నో అడిగి తెలుసుకోవాలనుంది. ఎప్పుడూ తనింత పెద్దదానిలాగా ఆలోచించలేదు. ఇక విజయను భోజనానికి తీసుకెళ్ళింది రుక్మిణి. అత్తను ఏదో అడగాలనుకుంటూనే 2 రోజులు గడిపింది. 3వ నాడు సాయంత్రం చీకటి వేళ చాకలివాడి కొత్త కోడలు ఎంకి బట్టలు తీసుకొచ్చింది. మూట విప్పి మడతలన్నీ దండం మీద వేసింది. బుట్టలోంచి అన్నం గిన్నె తీసి గోడ వరగా పెడుతూ, ఈ పూట కసింత ఊరగాయ
పడేయాలమ్మా దొరసానమ్మగారు అంది. వేవిళ్ళేమిటే నీకు అంట వంట పాకలోంచి బయటకు వచ్చింది. పోండమ్మ సిగ్గుపడుతూ చీడీల దిగువన కూర్చుంది ఎంకి. చీకట్లో దాని దగ్గరగా చూసిన విజయ, అత్త ఎంకి నీ చీరే కట్టుకుందే అంది. రుక్మిణి నవ్వుతూ, అదే నేను చూస్తున్నానులే, ఈ చీర నువ్వు కట్టుకుంటే ఎంచక్కా ఉందేవు అంది ఎంకితో. ఆ వెంకటగిరి సన్న జరీ మీద చాకల్ది బిర్రుగా గోచి దోపింది. బయట కొంగు పెడసలా చుట్టి వీపు మీద నుంచి తీసి బొడ్లో గుచ్చింది. వీపు పొట్ట తొడలు నల్లగా నిగనిగలాడుతూ బలిష్టంగా కనిపిస్తున్నాయి. అంత మంచి చీర చాకల్ది కట్టుకున్నందుకు రుక్మిణి కోపం రాలేదు. పొలం నుంచి వచ్చిన వెంకటరాయుడు చీడీల మీదే నిలబడి చాకలి ఎంకి కేసు చూశాడు. రుక్మిణి కేసు చూపులు మార్చాడు. విజయకేమిటో భయం వేసింది. అత్తకేసి చూడబోయింది. రుక్మిణి పాకలోకి వెళ్తూ, అన్నం వారుస్తాను తీసుకెళ్దు కానీ కాసేపు కూర్చోవే ఎంకి అంది. రోజు నువ్వు రారాదటే గుడ్డలివ్వడానికి అన్నాడు రాయుడు మీసాల మీద చెయ్యి వేసుకుని నవ్వుతూ. ఎంకి సిగ్గుపడుతున్నట్టు తొడల్లో మొహం దాచుకుంది. నీ మొగుడు కనిపించడమే మానేశాడేమే, పెళ్ళాం వచ్చిందని మమ్మల్ని అందరినీ మర్చిపోయాడా ఏమిటి అంటూ వచ్చింది రుక్మిణి. లేదమ్మగారు, ఆడికి రేవు కాడే సరిపోతుంది, సంధ్యాలకి ఉస్సూరు అంటూ కూకుంటాడు. మీ అత్తకు ఒంట్లో బాగాలేదన్నారు, ఎలా ఉంది? అలాగే తిని తినక సత్తా ఉంది, బాధపడతా ఉంది. వెంకటరాయుడు తుండుగుడ్డ కట్టుకుని నీళ్ల కోసం కేకలెట్టాడు. ఒసే సాకలి పిల్ల, కాస్త ఆ ఉడుకు నీళ్ల కొండ దక్షిణం వైపు దొడ్లో పెట్టిరా. ఎంకి వెంటనే లేచి కొండ భుజం మీదకి ఎత్తుకుంది. విజయ గుండెలు కొట్టుకున్నాయి భయంతో. ఎంకి పక్క దొడ్లోకి చలాకీగా నడిచిపోయింది. రుక్మిణి అన్నం వార్పు ఎత్తి చాకలి దాని గిన్నె నిండా అన్నం పెట్టి 4 గరిటెల ఆవకాయ పచ్చడి వేసింది. ఓ వారగా పప్పుచారు పోసింది. దొడ్లోంచి ఏవో కేకలు. అదే ధ్యాసగా కూర్చున్న విజయ కంగారుగా లేచింది. అత్త ఎంకి కేకలు పెడుతోంది. రుక్మిణి చావిట్లోకి పరిగెత్తింది. గబగబా వెనక్కి వెళ్ళింది విజయ. గది తలుపులు బాగా తీసున్నాయి. ఎంకి గోసి ఊడి కాళ్ళకు అడ్డంగా వేళ్లాడుతోంది చీర. జుట్టుముడి లాగేసినట్టు మొహం నిండా వెంట్రుకలు కమ్ముకున్నాయి. చిన్న పిల్లల నోరు పెద్దది చేసి ఏడుస్తూ, గొప్పోరైతే మాత్రం గొప్పోరులా ఉండాలి కానీ ఇదేం పని, మానం మర్యాద లేని మనుషులు అనుకున్నారేంటి, నా సత్యం భావం తప్పితే మరో ఎదవను ఒంటి మీద చేయి వేయనిస్తానా అంటూ తిట్టుకుంటూ యువతలకు వచ్చేసింది. వేళ్లాడుతున్న చీర ఎగ్గట్టుకుంటూ వీధి వైపు పోబోయింది. వసే ఇంకి ఎందుకే అంత కోపం, ఒకసారి వెనక్కిరా మాట. చాలే తల్లి, నువ్వు చెప్పావని నీళ్ల కొండ తీసుకెళ్లి దొడ్లో దించితే గమ్మున మీదబడి కావిటేసుకుంటాడు ఆ పెద్ద మనిషి. దురుసుగానే మాటలు విసిరేస్తోంది ఎంకి. రుక్మిణి బ్రతిమాల అనుకునే ధోరణలో తప్పే లేవే, ఏదో పొరపాటైందిలే, కడుపులోనే పెట్టుకో, అన్నం గిన్నెనే తీసుకెళ్ళు అంటూ వెంటబట్టింది. వద్దులే, మా మామ వచ్చి తీసుకొస్తాడు, ఆడికే చెప్తాను. మహా కోపంగా చీడీలు దిగిపోయింది దురుసుగా ఎంకి. రుక్మిణి వెనక్కొస్తూ మొగుడికేసి చొరచొర చూసింది. ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఇంగితం లేకపోతే ఎందుకు, దానికిష్టమో కాదో కనుక్కోవద్దా ముందు. వెంకట్రాయుడు కింద పెదవు మీదకెత్తలేదు. విజయకి ఆ ఇంటి పరిస్థితి అంతా జుగుప్సాకరంగా తోచింది. అత్త మీద అసహ్యం ముంచుకొచ్చింది. పెద్ద చాకలి వచ్చి ఏం గొడవ చేస్తాడో అని బిక్కుమిక్కుమంటూ కూర్చున్న అత్తను చూస్తుంటే జాలి కూడా వేసింది. అర్ధరాత్రి వరకు ఎదురు చూసిన చాకలివాడి జాడలేదు. మర్నాడు పొద్దున్నే చాకలి ముసలిది జ్వరంతో మూలుగుతూ వచ్చి ఏ సంగతి ఎత్తకుండా బట్టలు తీసుకుపోయింది. ఇక అత్త, నిన్నొక మాట అడిగానా, మధ్యాహ్నం భోజనాలు అయ్యి తీరిగ్గా కూర్చున్నప్పుడు అనేసింది విజయ. ఏమిటి అది సిగ్గుపడుతూనే అడిగింది విజయ. మామయ్య ఇన్ని పనులు చేస్తుంటే నీ కోపం రాదా? ఏం పనులే, ఎందుకా కోపం? ఎందుకేమిటి, నీ కళ్ళ ఎదురుగానే పరాయి ఆడవాళ్ళని తీసుకొస్తుంటే కోపం రాదా? అలాంటి తప్పు పనులు చేస్తే మగవాళ్ళు ఏం చేస్తే మాత్రం తప్పు అవుతుంది. ఎక్కడో రహస్యంగా దొంగతనంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ప్రాణాలు అరచేతుల్లో పెట్టు గడిపే కంటే అంత కోరికున్నప్పుడు నిక్షేపంలా మన ఇల్లు మన బాకిలి మనకు లేవు. మరి నీకు కష్టంగా ఉండదా? ఎందుకు, నాకు మాత్రం ఏం లోటు జరుగుతుందని? నువ్వు ఉండగా అసలు అలా ఎందుకు తిరగాలి? పరాయి ఆడదాని మీదకి మనసు ఎందుకు పోవాలి? అవకాశాలను బట్టే కోరికలు పుడతాయి. వాళ్ళు ఏం చేసినా తప్పు లేదని 10 మంది అంటారు కాబట్టే వాళ్ళ మనసులు అలా చెల్లిస్తాయి. దొంగచాటుగా పోయే కంటే మనల్ని అడిగే చేస్తున్నందుకు సంతోషించాలి కానీ బాధ ఎందుకు? అదేం మాటత్తా, చిన్నపిల్లలు మట్టి తింటారు, అది ఆ వయసులో సహజమే. మరి అలా వారించకుండా చూస్తూ ఊరుకుంటామా? నేను మాత్రం బొత్తిగా వారించకుండా ఉన్నానా? ప్రయోజనం లేనప్పుడే చేస్తానమ్మా. ఏం చేస్తాం మనం? నేను నమ్మనత్త, చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నీకే నువ్వే ఎంతోమందిని ఆహ్వానించావు, నీ చేతులతో వాళ్ళందరికీ వండి పెట్టావు, ముస్తాబులు చేశావు. నీ మనసులో ఏమాత్రం కష్టం ఉన్నా ఇదంతా చేయగలవా? నువ్వు అన్నట్టు అంత కష్టం కూడా నాకెప్పుడు కలగలేదు విజయ. ఆయన వచ్చి నన్ను ప్రాధేయపడుతూ అడిగితే నాకెంతో జాలేస్తుంది. పోనీ ఈ మాత్రం సాయం చేయలేనా అనిపిస్తుంది. ఏదో విధంగా ఆయన కోరిక తీర్చాలని ప్రయత్నిస్తాను, ఇంతకన్నా నాకేం తెలీదు.
ఇలా చేయటం తప్పే అత్త. మన శీలాన్ని ఇంత పవిత్రంగా కాపాడుకుంటాం కదా, మరో ఆడదాన్ని అపవిత్రత పాలు చేయటం ధర్మమేనంటావా? నీ పిచ్చి కానీ వాళ్ళు మంచివాళ్ళు అయితే అసలు మన మాట వింటారేమిటే? ఎంత వాదించినా అత్తతత్వం ఏమిటో అర్థం కాలేదు విజయ్కి. ఇక సంవత్సరాలు గడుస్తున్నాయే కానీ వెంకటరాయుడు మారలేదు, రుక్మిణి మారలేదు. వాళ్ళ తత్వాలు విజయ్కి అర్థం కాలేదు. కాకపోతే వాళ్ళ ఆరోగ్యాలు మాత్రం బాగా మారాయి. మందు మింగని పూట లేదు, పథ్యం లేని భోజనం లేదు. నిట్టూర్చింది విజయ. మావయ్య ఎంత విలాసపురుషుడైనా అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత అత్తకుంది. ఆ ధర్మాన్ని ఆవిడ పాటించనే లేదు. ఈనాడు మావయ్య భరించలేని రోగాలతో ఆసుపత్రి పాలయ్యాడు అంటే అత్తయ్య కుళ్ళి ఏడుస్తుందంటే ఎవరేం చేయగలరు? సానుభూతి మాత్రం ఎలా చూపించగలరు? మావయ్య పట్ల అత్తకున్న ప్రేమ అంత ఉత్కృష్టమైంది అనుకుంటే అటువంటి మూర్ఖపు ప్రేమ ఏ ఆడది ఏ మగాడికి చూపించకూడదనే విజయ ఉద్దేశం. మావయ్య మరో ఆడదాన్ని తెచ్చుకున్నప్పుడు అత్తయ్య కోపంగా చూస్తుంటే బావురుమని ఏడ్చుంటే చివరి దశలో జీవితంలో ఇద్దరు సుఖపడేవాళ్ళేనేమో. విజయ్ సావు గావు కేకలేసుకుంటూ వచ్చాడు సారథి. గబగబా ఎదురు వెళ్ళింది విజయ. సారథికి వెనకే నుంచున్న రామాన్ని చూస్తూ విస్తుపోయింది. ఇదేమిటి, నువ్వెప్పుడొచ్చావురా? ఉత్తరం అందిందని బావ చెప్పాడు. స్టేషన్కి కూడా వచ్చాడు. నేను వస్తున్నానని నీకు తెలియదా? ఆశ్చర్యంగా అన్నాడు రామం. కోపంగా చూస్తున్న విజయం చూస్తూ నవ్వాడు సారథి. చూసావా నా జాలరి ప్రేయస్ని ఎంత బ్యూటిఫుల్గా? చాలు కానీ కట్టిపెట్టండి. కాళ్ళు విరక్కుండా తప్పించుకున్నారు. ఇద్దరి సంభాషణ అర్థం కాక తెల్లబోయాడు రామం. లోపలికి పోబోతున్న విజయ వెనకే వెళ్తూ గొంతు తగ్గించి, విజీ, ఇందాక నిజంగా కోపం వచ్చేసింది కదూ నీకు? నా మాటలని నమ్మేశావు కదూ అంటూ గుసగుసలాడాడు ఉండబట్టలేక. ఈ కథ 1964 జూన్ యువ నుంచి తీసుకోవటం అయింది. అసలు విజయ రుక్మిణత్తను గురించి మానవ జన్మకే అతీతురాలు అనుకుంటుంది. ఆ అతీతతత్వం అంటే రుక్మిణి ఏమీ బాధపడకుండా తన భర్తకి ఇతర స్త్రీలను తెచ్చి అప్పగించగలగటం. ఎందుకట్లా చేస్తావని విజయ ఆశ్చర్యపోతూ అడిగితే రుక్మిణి చెప్పిన జవాబు ఏమిటి? మగవాళ్ళు ఏం చేస్తే మాత్రం తప్పు అవుతుంది, మగవాళ్ళు ఏం చేసినా తప్పు లేదని 10 మంది అంటారు కాబట్టి వాళ్ళ మనస్సులు అలా చలిస్తాయి. అవకాశాన్ని బట్టి కోరికలు పుడతాయి. నేను మాత్రం బొత్తిగా వారించకుండా ఊరుకున్నానా? ప్రయోజనం లేనప్పుడు ఏం చేస్తాం అని పరిస్థితి వివరించి, మనకు తెలియకుండా దొంగచాటుగా పోయే కంటే మనల్ని అడిగి చేస్తున్నందుకు సంతోషించాలి కానీ బాధ ఎందుకు, నాకు మాత్రం ఏం లోటు జరుగుతుందని అంటుంది. అది ఆమె తర్కం. లోటు జరగకపోవటం అంటే తిండి గుడ్డ ఇవ్వటం, భార్యగా ఇంట్లో ఉండనివ్వటం. ఆ పరిస్థితికి లోటు జరగకుండా చూసుకోవాలి కాబట్టి ఆ భర్తకు అనుకూలంగానే ప్రవర్తించాలి. తన భర్తకు పూర్తిగా తనను ధిక్కరించి తిరిగే అవకాశం ఉంది కాబట్టి భర్తను కొంతన్నా లొంగ తీసుకోవాలంటే భర్తకు కావలసినట్టే ప్రవర్తించి భర్తతో రాజీ పడాలి. వీలున్నంత వరకు అతని దయ సంపాదించాలి. ఇక తాగుడుకు అలవాటు పడ్డ భర్తల గురించి ఇప్పటి భార్యలు ఎక్కడికో పోయి తాగడం ఎందుకు, పోని ఇంటికే తెచ్చుకోండి, మన ఇంటి దగ్గర తాగండి అని రాజీకి వస్తారు. నా భర్త నన్ను అడిగే పేకాడతాడు, నన్ను అడిగే తాకుతాడు, నా భర్త నా ఆధీనంలోనే ఉన్నాడని భ్రమపడతారు భార్యలు. నిజానికి ఈ భార్యలే భర్త ఆధీనంలో ఉన్నారు. తమకు స్వతంత్ర జీవితం లేకనే భర్తల అభిప్రాయాలతో వ్యసనాలతో రాజీ పడి బతుకుతారు. రుక్మిణి పరిస్థితి కూడా అంతే. ఈ కథలో రుక్మిణి కాక మరికొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు రుక్మిణిలాగా ప్రవర్తించనట్టు కనపడతారు. నేనైతే ఉరిపోసుకు చేస్తాను కానీ అంటుంది ఒక ఆవిడ. అలాంటి కబురు వింటేనే ఒళ్ళు దహించిపోతుంది కదా, రుక్మిణి ఎలా భరిస్తుందో అంటుంది ఇంకొక ఆవిడ. ఈ రకంగా వ్యతిరేకించే స్త్రీలు రుక్మిణి కన్నా కొంత ఆత్మాభిమానం తెలిసిన స్థితిలో ఉన్నప్పటికీ వీరు కూడా రుక్మిణిలాగే సాంఘికంగా భర్త మీద ఆధారపడే నిస్సహాయత్వంలోనే ఉన్నారు. విజయ్ అయితే ఆమె భర్త ఇతర స్త్రీలతో సంబంధం పెట్టుకోవడం జరిగితే రుక్మిణి కన్నా ఇతర స్త్రీల కన్నా ఇంకా కొంచెం ఎక్కువ వ్యతిరేకత చూపించగలదు. కానీ ఆమె స్థితిలో కూడా మార్పేమీ లేదు. విజయ భర్త విజయతో, ఓ పిల్ల నిన్ను పిలుస్తోంది, ఇదిగో వెళ్తున్నాను అని, నన్ను పిలుస్తోంది అని వేళాకోళాలాడుతూ ఉంటాడు విజయ భర్త. భర్త అన్న తర్వాత అలాంటి వేళాకోళాలు ఆడకపోతే అది పవిత్ర దాంపత్యం కానే కాదు. ఆ దాంపత్యంలో సొగసు ఉండనే ఉండదు. ఇంకో ఆడదాన్ని తెచ్చుకుంటాను, ఇంకో పెళ్లి చేసుకుంటాను అని పురుషుడు ఎప్పుడు తన హక్కు చాటుకుంటూనే ఉంటాడు. తన భర్తకి ఇంకో స్త్రీతో సంబంధం అనగానే భార్య భయపడుతుంది, ఏడుస్తుంది. ఆమె విలును బట్టి రుక్మిణిలాగా పూర్తిగా లొంగటమో, కొంత వ్యతిరేకించటమో, రాద్ధాంతం చేయటమో, ఊరేసుకోవటమో చేస్తుంది. ఇంకో పిల్లని తెచ్చుకోవే. వేళాకోళాలు భర్తలే చేస్తారు, కానీ ఇంకొక అతని దగ్గరికి పోతున్నాను అని ఏ భార్యలు వేళాకోళాలు చేయరు. వేళాకోళాలేగా, నిజంగా అదిగా. భర్త చేసినట్టే భార్య కూడా ఇంకో అతని వేళాకోళమే నడు చేయదే.
అదే భార్య స్థితికి భర్త స్థితికి ఉన్న తేడా. ఇంకో ఆడదాని సంగతి ఎత్తి భార్యను బెదిరించగలిగే అవకాశం భర్తకే ఉంది. మన కుటుంబాల్లో, సంసారాల్లో, హాస్యాల్లో వేళాకోళాలు, సరసాలు, సామెతలు అన్నీ సమాజ పరిస్థితుల్లోంచి పుట్టుకొచ్చినవే. రాయుడికి అంటే రుక్మిణి భర్తకి పెళ్ళాం మీద ప్రేమ లేకపోలేదు అనే అభిప్రాయం వెల్లిబుచ్చింది రచయిత్రి. తన ప్రవర్తన ఏమీ వ్యతిరేకించకుండా తనకు అన్ని విధాల సౌకర్యాలు సమకూర్చి పెట్టే భార్య మీద రాయుడికి ఏమీ కోపం లేదు. దాన్నే ప్రేమ అనుకుంది రచయిత్రి. రుక్మిణి అతని ప్రవర్తనకి ఎప్పుడైనా అడ్డు చెబితే ఆ ప్రేమ బండారం బయటపడుతుంది. మామయ్య పట్ల అత్తకున్న ప్రేమ ఉత్కృష్టమైంది అనుకుంటే అటువంటి మూర్ఖపు ప్రేమ ఏ ఆడది ఏ మగవాడికి చూపించకూడదనేది విజయ ఉద్దేశం. మామయ్య పట్ల అత్తకున్న ప్రేమ ఉత్కృష్టమైందా మూర్ఖమైందా అనే ప్రశ్న లేదు. అసలు అది ప్రేమే కాదు, ధిక్కరించడానికి అవకాశం లేని లొంగుబాటుతనం మాత్రమే. ఈ కథలో అక్కడక్కడ కొన్ని వాక్యాలు ఇవి పాత్రలు మాట్లాడిన సంభాషణలు కావు, రచయిత్రి తన అభిప్రాయాలుగా చెప్పినవే. పిల్లలంతా గోల చేస్తూ గదిలో దూరిన కూలిదాన్ని, అద్దంలో పడుతున్న దాన్ని బొమ్మని చుట్టానికి గుంపుగా వెళ్ళిపడ్డారు. కూలిది, ముష్టిది, చాకల్ది, మంగల్ది ఎంత జీర్ణించుకుపోయేవో ఈ మాటలు. అలా అంటాం ఏం తప్పులేదు అనేంత సహజంగా నేర్పేసింది సమాజం అందరికీ. పిల్లలంతా గోల చేస్తూ గదిలో దూరిన కూలి మనిషిని, అద్దంలో పడుతున్న బొమ్మని చూడటానికి వెళ్ళిపడ్డారు అనొచ్చు కదా. అనొచ్చు, కానీ ఆ అనే వ్యక్తికి ఎంత చైతన్యం కలగాలో. గాజులమ్మే కనకాన్ని గురించి చెప్తూ అది బస్తీ నుంచి గాజులు అమ్మి తెచ్చే బడాయి కుర్రది. కనకం వెకిలిగా నవ్వుతూ గాజులు పెట్టి తెరిచింది. భోగందానిలాగే ఉంటుంది కనకం. అస్తమానం ఉత్తపుణ్యానికి ఎక్కిలిస్తూ ఉంటుంది. ఇలాంటి వర్ణన చేయటం అంటే ఆ కనకం మీద ఎంత వ్యతిరేకతో రచయిత్రికి. రచయిత్రి దృష్టిలో కనకం చాలా చెడ్డది, రుక్మిణి చాలా గొప్పది. కనకం గాజు అమ్ముకుని బతికే పేదరాలు కాబట్టి ఆమె నవ్వు వెకిలిగా ఉంటుంది. కొంచెం ఎక్కువగా నవ్వితే అది ఎకిలింపు అవుతుంది. కనకాన్ని గురించి రచయిత్రికి ఏమీ వ్యతిరేకత లేకుండానే విజయకు, రుక్మిణికి కనకం అంటే చులకన భావం ఉన్నట్టుగా చూపించాలి. అది బస్తీ నుంచి గాజులు అమ్మి తెచ్చే బడాయి కుర్రది అని రచయిత్రి తనకై తను అనక్కర్లేదు. అత్త, కనకం వచ్చింది ఊళ్ళో అని విజయ అంటే, ఎవరు ఆ గాజులమ్మే తెచ్చేదేనా, అమ్మ తెచ్చేదేనా, అబ్బో దానికి ఎంత బడాయో అని రుక్మిణి అనొచ్చు. అవునత్త, అది భలే ఉంటుంది, మనం సీత పెళ్లిలో భోగం వాళ్ళని చూడలేదు, అలాగుంటుంది. ఈ రకపు సంభాషణలతో కనకం గురించి ఇతర పాత్రలకున్న అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు. రచయిత్రే చెప్పదలుచుకున్నప్పుడు కనకం చొరవగా నవ్వుతూ చెప్పులు తలుపు దగ్గర విడిచి వచ్చి చాప మీద కూర్చుంది. పెట్టె తెరిచి గాజులు బయటికి తీస్తూ నవ్వుతూ చుట్టూ చూసింది. రుక్మిణి విజయకేసి చూస్తూ ఏమిటి దీని వెకిలి వేషాలు, అస్తమానం వికిలిస్తుందెందుకు అన్నట్టుగా మొహం చిట్లించింది. కనకం ధోరణి అత్తకెందుకో నచ్చలేదని విజయ్కి అర్థమైంది. ఈ రకంగా కథ సాగొచ్చు. అప్పుడు రచయిత్రి కనకాన్ని హీనపరిచే దుర్మార్గం చేసినట్టు అపదు. కనకం పొట్టకూటికే గాజులు అమ్ముకుంటోంది, పొట్టకూటికే వ్యభిచారం చేస్తోంది. రచయిత్రికి కనకం మీద సానుభూతి ఉండకపోవటం అనేది రచయిత్రికి కనకం మీద ఉన్న దృక్పథాన్ని బట్టి ఉంటుంది. అలాగే అలా ఇది మన భావాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.